ప్రపంచం మొత్తం మీద 100% వరకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్స్ సేల్ అవుతుంటే అందులో 3% వరకు గిఫ్ట్లు ఎవరైతే కొన్నారో అవి వాళ్ళ యొక్క పెట్స్కి, అంటే వాళ్ళు పెంచుకునే కుక్క పిల్లలకి, పిల్లులకి బహుమతులుగా వ్యాలంటైన్స్ డే రోజు ఇస్తున్నారంట. ఎందుకంటే ప్రతి 100 మందిలో 3కి వాళ్ళకి ఎటువంటి ప్రేమికులు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రేమికుల రోజు కొనుక్కునే గిఫ్ట్లు వాళ్ళు పెంచుకునే పెంపుడు జంతువులకి ఇస్తున్నారంట. ప్రతి వ్యాలంటైన్స్ డే రోజు ప్రపంచం మొత్తం మీద సుమారుగా 100 కోట్ల వరకు గ్రీటింగ్ కార్డులు సేల్ అవుతున్నాయంట. సీజనల్గా చూసుకుంటే ప్రపంచంలో ఎక్కువగా క్రిస్మస్ రోజు గ్రీటింగ్ కార్డులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎక్కువగా సేల్ అవుతాయి. ఆ క్రిస్మస్ తర్వాత అంత ఎక్కువగా గ్రీటింగ్ కార్డులు సేల్ అయ్యేది ఈ వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమేనంట. ఎవరికైతే లవర్స్ ఉండరో వాళ్ళు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అలాంటి సింగిల్గా ఉండే వాళ్ళ కోసం సాడ్ డే అని ఒక డే ఉంది. అదే సింగిల్స్ అవేర్నెస్ డే. ఈ సాడ్ డే రోజున ఎవరికైతే లవర్స్ ఉండరో వాళ్ళందరూ సింగిల్స్ అవేర్నెస్ డే అని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారంట. ప్రపంచంలో అందరూ వ్యాలంటైన్స్ డే అనే పేరుతోనే సెలబ్రేట్ చేసుకుంటే అదే రోజుని ఫిన్లాండ్లో ఎస్టవన్ పైవా అనే రోజుతో సెలబ్రేట్ చేసుకుంటారంట. ఆ లాంగ్వేజ్లో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే దానికి అర్థం ఫ్రెండ్స్ డే అని అర్థం. ఆ రోజుని అక్కడ లవర్స్ కంటే ఎక్కువగా తమని ఎంతో అభిమానించే వాళ్ళతో ఆ రోజుని ఫిన్లాండ్లో అక్కడ జరుపుకుంటూ ఉంటారు. వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువగా చాక్లెట్స్ని ఇస్తూ లవర్స్ తమకు నచ్చిన వాళ్ళకి ప్రపోజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా 1800 సంవత్సరాల్లోనే మొట్టమొదటిసారిగా క్యాడ్బరీ చాక్లెట్లను తయారు చేసి వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్లుగా ఇవ్వడానికి ప్రారంభించిందంట. వ్యాలంటైన్స్ డే రోజు సుమారుగా 3.5 కోట్ల వరకు లవ్ సింబల్ యొక్క హార్ట్ షేప్లో ఉండే చాక్లెట్ బాక్సులే ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయంట. వ్యాలంటైన్స్ డే రోజు ప్రపంచం మొత్తం మీద 100% వరకు పువ్వులు ప్రేమికులు కొంటుంటే అందులో 73% వరకు మగవాళ్ళే ఉంటారంట. మిగతా 27% వరకు పువ్వుల్ని ఆడవాళ్ళు కొంటుంటారంట. ఈ విధంగా వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువగా పువ్వులు కొని ప్రపోజ్ చేసేది మగవాళ్ళేనంట. యుఎస్లో 15% వరకు ఆడవాళ్ళు వ్యాలంటైన్స్ డే రోజు పువ్వులను కొని తమకి ఎవరో ప్రపోజ్ చేస్తూ పంపిస్తున్నట్టు వాళ్ళకి వాళ్ళే పంపించుకుంటూ ఉంటారంట. ఒక్క వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమే యుఎస్లో సుమారుగా 6,000 కోట్ల రూపాయల విలువైన చాక్లెట్లు అమ్ముడవుతూ ఉంటాయంట. వ్యాలంటైన్స్ డే కోసం చాలామంది 6 రోజులు ముందుగానే గ్రీటింగ్ కార్డులు కానీ గిఫ్ట్లు కానీ కొని తమ దగ్గర పెట్టుకొని వ్యాలంటైన్స్ డే రోజు తమ యొక్క ప్రేమికులకి గిఫ్ట్గా ఇస్తుంటారంట. వ్యాలంటైన్స్ డే రోజే చాలామంది 2,20,000 మంది వరకు ప్రేమికులు తమ పెళ్లి గురించి ప్రపోజ్ చేస్తూ ఉంటారంట. 2000 సంవత్సరంలో అదే వ్యాలంటైన్స్ డే రోజు ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన వయాగ్రా, ఫైజర్ లాంటి కంపెనీలు బ్రిటన్లో నపుంసకత్వం గురించి ఆ రోజున పబ్లిసిటీ చేశారంట. పూర్వకాలంలో ఎక్కువగా ఫిబ్రవరి 14th రోజు పావురాలు వేరే పావురాలని ఇష్టపడుతూ ఉంటాయని, అందుకే వ్యాలంటైన్స్ డే కార్డుల్లో పావురాలని ఎక్కువగా సింబల్గా చూపిస్తూ అప్పట్లో వ్యాలంటైన్స్ డే రోజుని సెలబ్రేట్ చేసుకునేవారు. 1936లో జపాన్లో మొట్టమొదటిసారిగా వ్యాలంటైన్స్ డే రోజుని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ రోజుల్లో అమ్మాయిలు మాత్రమే చాక్లెట్లు కొని తమ యొక్క లవర్స్కి, బాయ్ ఫ్రెండ్స్కి, ఫ్రెండ్స్కి గిఫ్ట్లుగా ఇచ్చేవారంట. ఆ విధంగా అమ్మాయిల కోసమే చాక్లెట్లను తయారు చేసే కంపెనీ వ్యాలంటైన్స్ డే రోజుని మొట్టమొదటిసారిగా 1936లో జపాన్లో ప్రాచుర్యంలోకి తెచ్చింది. జపాన్లో వ్యాలంటైన్స్ డే ఒక్కరోజు మాత్రమే అమ్మాయిలు ఆ విధంగా చాక్లెట్లు కొని అబ్బాయిలకి తమ యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. కానీ అబ్బాయిలు వ్యాలంటైన్స్ డే రోజు తమ యొక్క ప్రేమని అమ్మాయిలకి తెలియజేయరంట. అమ్మాయిలకి తమ యొక్క ప్రేమని అబ్బాయిలు తెలియజేయాలంటే జపాన్లో ఇంకొక రోజు ఉంది. దాన్ని జపాన్లో వైట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వైట్ డే అంటే జపాన్లో ఆన్సర్ డే అని అర్థం. అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఎవరైతే అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారో దానికి ఆన్సర్గా అబ్బాయిలు వైట్ డే రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ రోజు తమ యొక్క ఆన్సర్ని అమ్మాయిలకి తెలియజేస్తుంటారు. వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14th అయితే అబ్బాయిలు అక్కడ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునే ఈ వైట్ డేని మార్చ్ 14th ఫిక్స్ చేశారు.
ఈ విధంగా అమ్మాయిలకి వ్యాలంటైన్స్ డేని, అబ్బాయిలకి వైట్ డేని మార్చ్ 14న పెట్టారు. 2010లో వ్యాలంటైన్స్ డే రోజున మెక్సికో సిటీలోన ప్రేమికుల మధ్య ఒక పెద్ద పోటీని పెట్టారు. అదేంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రూప్ కిస్సింగ్. ఈ పోటీలో పాల్గొనడానికి లవర్స్ సుమారుగా 40,000 మంది వరకు వచ్చి ఆ లార్జెస్ట్ గ్రూప్ కిస్సింగ్ లో పాల్గొన్నారంట. వ్యాలంటైన్స్ డే రోజు ఎక్కువగా చాలా మంది కిస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వ్యాలంటైన్స్ డే రోజు కిస్ చేస్తే సంవత్సరం అంతా వారి మధ్యన ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయని ఒక నమ్మకం ఉంది. ఒక్క యుఎస్లోనే వ్యాలంటైన్స్ డే రోజు సుమారుగా 20 కోట్ల వరకు గులాబీ పువ్వులు అమ్ముడవుతూ ఉంటాయంట. వ్యాలంటైన్స్ డే రోజు అందరికంటే స్కూళ్ళలో పనిచేసే టీచర్సే ఎక్కువగా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ గ్రీటింగ్స్ని, గిఫ్ట్ని అందుకుంటారంట. అవి ఎక్కువగా వాళ్ళ యొక్క పిల్లల నుంచి, తల్లుల నుంచి, భార్యల నుంచి, లవర్స్ నుంచి ఎక్కువగా వస్తుంటాయంట. ఎందుకంటే బయట ఎవరైనా ప్రేమికులకి వాళ్ళ యొక్క ప్రేమికులు మాత్రమే ఇస్తారు, కానీ టీచర్స్కి అదే రోజు చాలా దేశాల్లో చాలా మంది ఇస్తుంటారంట. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే రోజు వింతగా ఇటలీలోని వెరోనాలో రోమియో జూలియట్ కి లెటర్స్ ఇవ్వమని 1000 మంది వరకు ప్రతి సంవత్సరం లెటర్స్ రాస్తూ ఉంటారంట. కానీ ఈ రోమియో జూలియట్ అనే వాళ్ళు షేక్స్పియర్స్ నవల్లోని ఒక కల్పిత క్యారెక్టర్లని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. 2011లో ఇరాన్ ప్రభుత్వం వ్యాలంటైన్స్ డే రోజున వ్యాలంటైన్స్ డే కార్డుల్ని, గిఫ్ట్లని, టెడ్డీ బేర్లని బ్యాన్ చేసిందంట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ ప్రాచుర్యం ఎక్కువగా పొందుతుందని అక్కడ అలాంటి వాటిని బ్యాన్ చేశారంట. విక్టోరియన్ కాలంలో అయితే వ్యాలంటైన్స్ డే రోజు ఆ వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డుల్లో ఎవరైతే సంతకాలు పెడతారో వాళ్ళకి చాలా ఆపద జరుగుతుందని ఆ రోజుల్లో భావించేవారు. 18-19 శతాబ్దాల్లో బ్రిటిష్ పిల్లలైతే వ్యాలంటైన్స్ డే రోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాటలను పాడుతూ కేకుల్ని, స్వీట్లని వారి దగ్గర నుంచి అడుగుతూ ఉంటారంట. ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ తమ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో ఏం చెప్తుందంటే ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే రోజు సుమారుగా 20 నుంచి 30% వరకు ఎక్కువగా కండోమ్లు ఆ రోజు అమ్ముడవుతూ ఉంటాయంట. టెక్సాస్లో వ్యాలంటైన్ అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్కి ఆ పేరు ఏదో రొమాంటిక్ ఉద్దేశంతో పెట్టలేదు. పూర్వం ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 14th రోజునే ట్రైన్ సౌకర్యాలు కల్పించారు. అందుకే ఆ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి ఆ ప్రాంతానికి వ్యాలంటైన్ అనే పేరు పెట్టారు. ఇదే విధంగా ఈ ఫిబ్రవరి 14th రోజు నాడే చాలా దేశాల్లో ఆ రోజుకి ఎన్నో సంఘటనలను ముడిపెడుతూ ఆయా దేశాల్లో కూడా వాళ్ళు ప్రేమికుల రోజుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 1537లో ఇంగ్లాండ్ యొక్క రాజు అయిన కింగ్ హెన్రీ 7th అఫీషియల్గా ఫిబ్రవరి 14th సెయింట్ వ్యాలంటైన్స్ డేగా ప్రకటిస్తూ ఆ రోజుని ఇంగ్లాండ్లో హాలిడేగా డిక్లేర్ చేశాడంట. రోమన్ యొక్క దేవత అయిన వీనస్ కి రెడ్ రోజ్ అంటే చాలా ఇష్టమంట. అందుకే ఆ రోమన్ల కాలం నుంచే ఈ పద్ధతి వచ్చింది కాబట్టి ఎర్ర గులాబీ పువ్వుని ప్రేమకు చిహ్నంగా భావించారు. అదేవిధంగా ఎరుపు రంగు అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్యన స్ట్రాంగ్ రొమాంటిక్ ఫీలింగ్ని కూడా కలిగజేస్తుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.